ఎలా తింటుండో చూడండి. ఎవరి పరిస్థితి ఎట్లుంటే టైం వస్తే ఆ దేవుడికే తెలుసు. వాటర్ ఉన్నాయా? వాటర్ ఉన్నాయా? చికెన్ బాగుండదని ఇట్లా తింటుండో చూడు. జల్దీ ఓకే అంటుండు చికెన్ చూసి. దేవుడికి ఎవరికి ఎలా రాసి పెట్టిండో పరిస్థితి. రైల్వే బ్రిడ్జి కాడ మన వేల్పూర్ ఎక్స్రోడ్ రైల్వే ట్రాక్ కింద ఉంటుండు పాపం. అప్పుడే రైల్వే స్టేషన్ అంటాడు, వేల్పూర్ ఎక్స్రోడ్ బస్ స్టాండ్ అంటాడు. నేను లెంకుట పాపం. ఈయన మన వేల్పూర్ ఎక్స్రోడ్ వద్ద చెత్త కుండీలో పడేసిన అన్నం తింటుండు. అందులో దాంట్లో మన దాబ్ హోటల్ చెత్త వస్తుంది, చికెన్ ఇట్లా తిని పడేస్తారు చూడు, ఆ బొక్కలు తింటాడు పాపం. నేను నిన్న పొద్దున చూశాను అటు పెట్రోల్కి వెళ్ళేటప్పుడు, ఈయన పాపం చెత్తలో ఎరక తింటాడు. అందుకే నాకు ఈరోజు మా ఇంట్లో వండిన చికెన్ని తెచ్చి ఇస్తున్నా, ఎలా తింటాడు చూడు.